హాయ్ అండి. స్వీట్ షాప్ స్టైల్ చేగోడీలు చేయాలంటే ఈ వీడియో చూసాక వెంటనే మీరు చేగోడీలు చేశారంటే, ఇవి ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు. అచ్చు స్వీట్ షాప్లో బేకరీలో కొన్నట్టుగానే వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఫాలో అయిపోయింది. ఇక క్రిస్పీగా చేగోడీలు మీ సొంతం. దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత ఇంకొక సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను, పొడి బియ్యం పిండి. మీరు ఇంట్లో ఉండే ఏ కప్పుతోటైనా కొలత పెట్టుకోండి, కానీ సేమ్ అదే కప్పుతో అన్ని మెజర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని రెండు పిండిలు బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 కప్పుల పిండికి 2 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం అండి, ఇందులో కారం ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల బట్టర్. మీరు ఈ బట్టర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. అది వేసుకొని మూత పెట్టి కడాయిలు చూడండి ఇలా మరుగుతూ ఉండాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా ప్లస్ బియ్యం పిండి, ఇవి 2 పిండ్లు కలిపి అందులోనే వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ 1-2 నిమిషాలు పిండిని బాగా మిక్స్ చేయండి. చూడండి ఇప్పుడు పిండి మొత్తం బాగా వేడి నీళ్ళతో మగ్గిపోతుంది. మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టండి. పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కడాయిలో నుండి ఒక పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే సగం తీసుకున్నానండి, సగం అదే కడాయిలో ఉంచి మూత పెట్టేశాను. ఆ లోపు ఆ పిండి ఇంకా కాస్త మగ్గిపోతుంది. ఈ కొంచెం పిండిలో ఫస్ట్ ఈ సగం పార్ట్ పిండిలో పప్పు గుత్తితోటైనా సరే, ఏదైనా మ్యాషర్ తోటైనా సరే, ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాగా మిక్స్ చేస్తూ నలిపి కలిపేసేయండి. బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బ్యాటర్లో చేతికి కాస్త తడి అంటుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఏదైనా జంతికల గొట్టం తీసుకోండి, దానిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి, దానిలో స్టార్ నోజిల్ అయినా పెట్టుకోండి, లేదంటే ఒకటే హోల్ అన్నా 3 హోల్స్ ఉండి ప్లెయిన్గా ఉంటాయి చూడండి, అదన్నా పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టేస్తున్నానండి. మీరు ఇలా కాకుండా ఇదే సేమ్ బ్యాటర్ని చేగోడీలాగా కూడా మామూలుగా పీట పైన కూడా చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇది ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా వేసి ఫాస్ట్గా చుట్టేస్తున్నానండి. ఇప్పుడు నేను చేసే ఈ ప్రాసెస్లో కనుక మీరు చేగోడీలు చేస్తే మీకు ఇంకొకరి హెల్ప్ అవసరమే లేదండి, ఫాస్ట్గా చుట్టేసుకోవచ్చు. ఇవి చేసే లోపే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కడాయిలో పట్టే అన్ని వేసుకోండి. వేసాక ఒక 5 నిమిషాల వరకు అస్సలు కలపొద్దండి. 5 నిమిషాల తర్వాత మంచిగా తిప్పి వేసేయండి. చూడండి ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేయండి. ఇందులో పసుపు వేసాం కాబట్టి అచ్చు స్వీట్ షాప్ స్టైల్లోనే అదే లుక్, అదే కలరు ఉంటుంది. టేస్ట్ అయితే ఇక అల్టిమేట్ అన్నట్టు. ఒక్కసారి ట్రై చేయండి, ఇక మీకు 100కు 100 మార్కులు వేస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.